హే గాయస్, ఇంత పద్ధతిగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామంటే అక్కడికే. ఈరోజు నాగల చవితి కదా, సో పుట్లో పాలడానికి అయితే ఫ్యామిలీ అంతా కలిసి వచ్చేసాం. ప్రతి ఇయర్ చేస్తున్నది అయినా కూడా ప్రతి ఇయర్ కూడా నాకు కొత్త. పక్క నుంచి మా మమ్మీ, మా బాబాయ్, మా పిన్ని ఇలా అయ్యో అలా ఇది వెయ్యో అది వెయ్యి గైడ్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్లో పుట్టమని అయితే మర్చిపోకూడదు. ఈ రోజు నాగరాజు బర్త్డే సందర్భంగా స్వీట్ ఎక్కువ తినేస్తే మళ్ళీ షుగర్ వచ్చేస్తుంది కదా, అందుకే షుగర్ లేని పాలు ఇచ్చాం. బర్త్డే అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలి కదా, అందుకే ఒక ఎగ్. ఇంకా సెలబ్రేషన్లో ఎలాంటి లోడ్ చేయం కదా, అందుకే క్రాకర్స్ కూడా కాల్ చేసాం. మేము చేసిన హడావిడికి అయితే ఖచ్చితంగా ఇంప్రెస్ అయిపోయే ఉంటారు. సరే అని చెప్పి మరి ఇంకెక్కువసేపు ఉంటే బాగోదని బాయ్ చెప్పేసి మేము అంతా బయలుదేరిపోతున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలిసినప్పుడు ఈసారి గట్టిగా ప్లాన్ చేద్దామని డిస్కస్ చేస్తున్నాం. ఇంకా అంతే గాయస్, ఇది మా ఫ్యామిలీ. ఇంటికి వచ్చేసాం. అలా కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాం, ఎండలో వెళ్ళొచ్చాం కదా. తెచ్చిన ప్రసాదం అందరూ కొంచెం కొంచెం వేసుకుంటున్నాం. కొంచెం పాలు, కొంచెం చిమ్మిడి, తాటి గుజ్జురు, ఇంకా చెరుకు ముక్క. అక్కడ వేసినవన్నీ ఇక్కడ మేము ప్రసాదం చేసేసుకున్నాం, కానీ గుడ్డు మాత్రం వేసుకోలేదు గాయస్. ఇంకా